మా పిఎం గోల్డ్ ప్రెజెంట్స్ నా ప్రయాణం. పవర్డ్ బై వైద్యశ్రీ ఫ్రీ హోపీ హెల్త్ కార్డ్, ఓహో క్లీనింగ్ ప్రొడక్ట్స్, ఎస్వి సోడా హండ్. కో-పవర్డ్ బై వాసుదేవ బిజినెస్ సొల్యూషన్స్, శ్రీలీలా ఆటో కన్సల్టెన్సీ, దారాస్ మొబైల్స్ అండ్ గాడ్జెట్స్ సూట్. ఈరోజు మన గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? మన ఈ సీజన్ 2కి స్పాన్సర్, మెయిన్ స్పాన్సర్, అలాగే మన గెస్ట్ కూడా అర్జున్ భాయ్, మా పిఎం అధినేత. బయట లాట్ ఆఫ్ గోల్డ్ షాప్స్ అండ్ సిల్వర్ షాప్స్ ఉన్నాయి. సో మన షాప్కే రావడానికి ఏంటి రీజన్? షార్ట్ కట్ వాడి చేస్తాను. ట్రస్ట్. ఓకే. యాక్సిడెంట్ మీకేనా? విశాఖపట్నం నుంచి విజయవాడ బస్ మొత్తం రాడ్ లో ఇరికిపోయింది. పార్ట్నర్షిప్ అన్నారు కదా, పార్ట్నర్షిప్ ఇది క్రేజీ. దెన్ ఏదైనా బాంబా? చిన్నప్పటి నుంచి అంత ఇష్టంగా నాన్నగారికి హెల్ప్ చేస్తూ అడ్వకేట్ అనేది ఎలా మీకు పుట్టింది? గవర్నమెంట్ ప్రాజెక్టులు కూడా ఆ టైంలో ఫస్ట్ చేసింది ఏపీలో మేమే. ఓ, కంటైనర్లు తెప్పించేవాళ్ళం చైర్స్. మీరు స్టార్టింగ్ నుంచే కంటైనర్ తో స్టార్ట్ చేశారు లేదు సార్? అంటే మనీ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యి ఉందో హైయర్ స్కేల్లో, వీటికి కూడా మేము కట్టుదిట్టమైన ఎంపైరెన్స్ సిస్టమ్ ఉంది. 40,000 క్లబ్లు ఉన్నాయి. 200 దేశాల్లో 12 లక్షల మంది రొటేరియన్స్ ఉన్నారు. వాళ్ళందరితో కలిసి రోటరీ మిట్టోన్ అనేది వరల్డ్ లార్జెస్ట్ క్లబ్గా పరిగణించారు. సో అలాంటి లెగసీ మెయింటైన్ చేసిన క్లబ్ని ఈరోజు మీరు ప్రెసిడెంట్గా విజయవాడే, అందుకే విజయవాడ అంతా రెబల్గా నడుస్తున్నారా? అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్తో మళ్ళీ ఇప్పుడు మీరు షోరూమ్కి వెళ్ళాలనుకోవడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి సర్వీస్ ఇండస్ట్రీలో, అంటే బైక్స్ సర్వీస్ ఇండస్ట్రీలో మీరు ఒక లెగసీ మెయింటైన్ చేస్తున్నారు. సో మీ దగ్గర ఉన్న యూనిక్నెస్ ఏంటి? నరేష్ ఈజ్ బ్రాండ్. నరేష్ ఇస్ ద బ్రాండ్. ఈ విండో షాపింగ్ వల్ల జనరల్ గా మిడిల్ క్లాస్ వాళ్ళకి జేబు ఖాళీ అని అనుకోవాలి. మనం వెళ్ళగానే చూపు ఎటువైపు వెళ్తుంది, ఆ చూపు వైపు చిల్లర కొట్టుకెళ్ళి 10 నిమిషాలు కూర్చొని సరుకులు కట్టించుకొని కూర్చొని ఓపిక లేవు. అదే మా దగ్గరికి వచ్చారు అనుకోండి, కవర్ ఎందుకు ఇవ్వని అడుగుతారు. అదే అక్కడికి వెళ్ళాడు అనుకోండి, 15 రూపాయలు కవర్ అంటే మూసుకొని నోరు మూసుకొని మరి స్వైప్ చేస్తారు. 1 by 1 సోడా అనేది ఓన్లీ సుగంధి లెమన్ అనే కాన్సెప్ట్ కాకుండా ఫ్లేవరింగ్ కాన్సెప్ట్ లోకి ఎన్ని ఫ్లేవర్స్ మీరు ఇవ్వగలిగారు? ప్రెసెంట్ మా దగ్గర వచ్చేసి బాధ్యత ఉంటేనే ఏజెంట్ ఇబ్బంది పడకుండా ఉండడానికి ఫోన్లు కొడతా ఉంటాడు సార్. ఇది వాస్తవంగా మనం మాట్లాడుకుందాం. అకౌంటింగ్స్ అండ్ ఆడిటింగ్ సంబంధించిన కంపెనీలు చాలా ఉన్నాయి. సో వాళ్ళకి మీకు యూనిక్నెస్ ఏంటి? ఒక క్లయింట్ నాకు ఇప్పుడు మిమ్మల్ని స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. జనరల్గా మనం ఎప్పుడు న్యూస్లో చూస్తూ ఉండేది వెరీ క్లియర్గా, పార్లర్ అంటే అదర్ యాక్టివిటీస్, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయని మేము రెగ్యులర్గా న్యూస్లో. పార్లర్ అనేది ఒక్కదాన్నే అందరు బ్లేమ్ చేస్తారు సార్. సుహానా బ్యూటీ హబ్ అనే ఒక పార్లర్ ఓపెన్ చేసుకొని నా కూతురు ఎలా ఎదిగిందో నా పార్లర్ కూడా అలాగే సక్సెస్ అయ్యింది ఈరోజు. దాని మీదే మేము ఇప్పుడు చక్కగా ఆధారపడి ఉన్నాం సార్. అందుకనే అంటూ ఉంటాను అందరితో నేను, సుహానా ఇస్ మై లక్కీ చామ్ అని. దిస్ ఈజ్ విఠల్ సైనింగ్ ఆఫ్.